మన గుడివాడలో రోజు మనం తిరిగే ఏరియాలో 2వ శతాబ్దానికి చెందిన ఒక పురాతనమైన కట్టడం ఉందని తెలుసా? చాలా మంది ప్రజలు ఈ కట్టడాన్ని ఒక అసభ్యకరమైన పేరుతో పిలుస్తున్నారు. అసలు ఆ కట్టడం ఏంటి? అది గుడివాడలో ఎక్కడ ఉంది? 1870లో బోస్వెల్ అనే పరిశోధకుడు ఈ కట్టడాన్ని చూసి ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుని అప్పటి మద్రాస్ గవర్నమెంట్ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ అయిన సెవిల్ ను పరిశోధనల నిమిత్తం గుడివాడకు పంపించింది. 1892లో సెవిల్ గుడివాడకు వచ్చి ఈ ప్రదేశాన్ని చూసి ఇది మధ్యప్రదేశ్ లోని శాంచి స్తూపం వలె ఉందని గమనించారు. పరిశోధనలో భాగంగా ఆయన ఇక్కడ తవ్వకాలు జరపగా ఎటువంటి శిల్ప సంపద ఇక్కడ లభించలేదు. దానికి కారణం గుడివాడ పరిసర ప్రాంతాల్లో కొండలు లేనందువల్ల శిల్ప సంపద ఇక్కడ లేదని ఆయన గమనించారు. సెవిల్ గుడివాడలో తవ్వకాలు జరపగా అక్కడ రాక్ బాక్స్ దొరికింది. దానిలో నాణేలు ఉన్నాయి. వాటిని బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ అవి బ్రిటిష్ మ్యూజియం లో భద్రంగా ఉన్నాయి. సెవిల్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రదేశం శిథిలావస్థలో ఉందని బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఐరన్ ఫెన్సింగ్ ని నిర్మించారు. అయితే ఆ ప్లేస్ మన గుడివాడ నైజాంపేటలోని ఓల్డ్ బైపాస్ రోడ్ లో ఉన్న సిద్ధార్థక చైత్యం. దీనిని చాలా మంది ఎల్ దిబ్బా అని పిలుస్తున్నారు. ఈ ప్లేస్ కి దక్కవలసిన రికగ్నైజేషన్ దక్కట్లేదని మా అభిప్రాయం. దీని గురించి డీటెయిల్ గా వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ.